ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయాన్ని ప్రారంభం చేసుకుందాం. యేసు ప్రభువారు శుభవార్త అర్థం కానివ్వకుండా అపవాది చాలా విధములైన తంత్రములను తీసుకువచ్చాడు. యేసు ప్రభువారి యొక్క శుభవార్త అర్థమైతే ఎవరికి లాభం? మానవులందరికీ లాభం. వారి జీవితాలన్నీ బాగుపడిపోతాయి. ప్రశాంత జీవితం, మనస్సాక్షి జీవితం, మనశ్శాంతి జీవితం వారికి వస్తుంది. అయితే అపవాదికి ఇష్టమా అంటే లేదు. ఆ విషయాన్ని అర్థం కానికుండా వేరే వేరే కార్యక్రమాలు చేస్తాడనమాట. చూడండి, దేవుని వాక్యంలో అనేకమైన సందర్భాలు ఉన్నాయి అపవాది మానవుల్ని ఎలా మోసం చేస్తున్నాడో తెలపడానికి. ముఖ్యమైన మోసం ఏంటి? వారికి యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అర్థం కానివ్వకూడదు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అర్థం కానివ్వకుండా ఏం చేయాలి? యేసు ప్రభులాగా వేషం వేయాలి. వారిని తప్పుదోవ పట్టించాలి కదా. మరి యేసు ప్రభువారు చెప్పినట్టుగా ఏదో రాంగ్ సువార్త చెప్పాలి. ఇది యేసు ప్రభువారే చెప్తున్నారు అన్నట్టుగా ఉండాలి. మళ్ళీ యేసు ప్రభువారు లాగానే ఆయనే నడిపించుచున్నట్టుగానే ఒక సంస్థను ఓపెన్ చేయాలి. క్రైస్తవ మతము అనేది కూడా అలానే ఏర్పాటు చేయటం జరిగింది. మనుషులను రక్షించుటకు కాదు, మనుషులను నిజమైన దాన్ని పట్టుకోనీయకుండా మోసపూరితమైన దాంట్లో వెళ్ళి వాళ్ళు నాశనం అవటానికి క్రియేట్ చేయబడిందనమాట. చూడండి, ఎప్పుడైనా ఫేక్ది ఎలా క్రియేట్ చేయబడిందంటే చూస్తే ఒరిజినల్ దానికి ఫేక్ దానికి ఏమాత్రం తేడా లేదన్నట్టుగా క్రియేట్ చేస్తారు. నకిలీది నకిలీ అని కనిపెట్టేవాళ్ళు చాలామంది ఈ లోకంలో లేరు. అంత జ్ఞానం లేదు చాలామందికి. ఆ నకిలీ ఎలా ఉంటుందంటే ఒరిజినల్ దానికి రూబరు అంటే బాగా క్లోజ్గా ఇంచుమించు అదేలా ఉంటుంది అనమాట. ఇంకా కనిపెట్టేవాళ్ళు ఎవరు? ఇప్పుడు క్రైస్తవ మతము కూడా అలానే ఉంది. అందరూ అనుకున్నట్టుగా క్రైస్తవ మతము యేసు ప్రభువారు స్టార్ట్ చేయలేదు, బైబిల్లో కూడా లేదండి. కానీ అందరూ దాని బారిన పడ్డారు. ఎందుకు? పేరేమో యేసు ప్రభువారేమో దేవుడు, యేసు ప్రభువారు చుట్టూ అనేకమైన కార్యక్రమాలు అల్లారు. మరి దాని ప్రభావంలో పడకుండా ఎలా ఉంటారు? మానవులేమో అంత తెలివిగల్లా వాళ్ళు కాదు కదా, దేవుని జ్ఞానం లేదు కదా. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాయలో మోసంలో పడిపోతారు. చాలామంది క్రైస్తవ మతంలోకి మారుతారండి. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న వేరే మతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అప్పుడు క్రైస్తవ మతంతో కంపేర్ చేసుకుంటే అక్కడ బాగుంటుంది. అందుకని అందులోకి మారుతారు. చూడండి, మీకు చెప్పులే లేకుండా తిరిగేవాళ్ళు అనుకోండి, మీకు మంచి పేరగాన్ చెప్పులు ఇచ్చామనుకోండి, సంతోషం ఫీల్ అవుతారుగా. చెప్పులు లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పొజిషన్ నుంచి చెప్పులు మంచి పేరగాన్ చెప్పులు ఇస్తే సంతోషం ఫీల్ అవుతారుగా. ఎందుకు ఇస్తున్నారో దాని ఒరిజినాలిటీ ఏంటో అదన్నీ పక్కన పెట్టేయండి. మనం ఉన్న పరిస్థితి ఏంది? చెప్పులు లేని పరిస్థితి. ఇండియా లాంటి కంట్రీలో 3000 సంవత్సరాలుగా ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో మగ్గుతున్నారు, అణగారిపోయి ఉన్నారు. జ్యోతిబా ఫూలే గారు రాసిన పుస్తకం చదివితే స్పష్టంగా అర్థమైంది ఇండియాలో ప్రజలు ఎంతగా అణగారిపోయి ఉన్నారు, ఎంతగా అణిచివేయబడి ఉన్నారు. కుల వ్యవస్థ, మతము, విద్య లేనికుండా చేయటం భయంకరమైన పరిస్థితి అండి ఇండియాలో. మూఢనమ్మకాలు, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు, భర్త చనిపోతే ఆ చితిలో పడేయటాలు, భయంకరమైన మూఢనమ్మకాలు. అవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, చేస్తే దారుణంగా ఉంటుంది. యూట్యూబ్లో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి మీరు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, మీరు దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు, దేవుడు మీకోసం చనిపోయాడు, మీరు మంచి జీవితం కలిగి ఉండొచ్చు, మంచి బట్టలు కట్టుకోవచ్చు, మంచిగా చెప్పులు వేసుకోవచ్చు, సూటు బూటు వేసుకోవచ్చు, మీరు చక్కగా తలదూకోవచ్చు, నూనె పెట్టుకోవచ్చు అని చెప్తే ఎవరికి
నచ్చదండి చెప్పండి. క్రైస్తవ మతం వాళ్ళు ఇవి చెప్పారు కాబట్టి ఆ మతంలో అనేక మంది చేరారు. ఎందుకని? అంతకుముందు ఉన్న పొజిషను దారుణమైన పొజిషను. ఆ పొజిషన్ తట్టుకోలేక వీళ్ళు ఈ పొజిషన్లోకి వచ్చారు. అయితే నేనేమంటానంటే క్రైస్తవ మతము బైబుల్ నుంచి తీయలేదు. ఓకే, బాగుంది ఇండియాలో వారికి. ఇండియాలో ఉన్న పరిస్థితులను బట్టి క్రైస్తవ మతంలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకోనీరు, దేవుడి దగ్గరికి రానీరు, కుల వివక్ష, గులాంగిరి, బానిసత్వము, అణిచివేత, భయంకరమైన పరిస్థితులు కదా. మరి అక్కడి నుంచి క్రిస్టియానిటీలోకి రావటం మేలే కదా. అక్కడ సంబరాలు చేసుకునే అవకాశం ఉంది, అక్కడ పండగ చేసుకునే అవకాశం ఉంది, చదువుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇండియాలో క్రైస్తవులే విద్యను స్టార్ట్ చేశారు. ఇండియాలో క్రైస్తవ మతం వారే విద్యను స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఇంత విద్య ఉంది అంటే వేరే ఏ కులాల వారైనా చదువుకొని బాగుపడ్డారంటే అది క్రైస్తవ మతం వాళ్ళు పెట్టిన విద్యా సంస్థలు కారణం చేతే. అయితే నేనేమంటున్నాను, మనకున్న పరిస్థితి కంటే క్రైస్తవ మతంలో బాగుండే, అందుకని అందులోకి మారాం. మనకి కనీసం తినటానికి తిండి గింజలు కూడా లేని పరిస్థితుల్లో సర్ ఆర్థర్ కాటన్ అనే ఆయన, వేరే మిషనరీస్ అందరూ రైస్ బ్యాగులు ఇచ్చారు, తినటానికి తిండి ఇచ్చారు. వారి మతంలోకి చేరకుండా ఎలా ఉంటారండి? ఎవరైనా చేరారు. ఆకలితో అలమటించిపోతున్న వారికి ఆహారం పెడితే వాళ్ళ మతంలో చేరరండి? చేరతారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో అంత మాత్రం చేత క్రైస్తవ మతము సత్యవంతమైన మతం అవదు. క్రైస్తవ మతము ఒరిజినల్గా మనకు తెలియదు. అయితే మనం ఉన్న పొజిషన్ బట్టి ఆ మతము మేలుకరంగా ఉన్నది కాబట్టి అందులో జాయిన్ అయ్యారు ఎక్కువ శాతం మంది ఇండియాలో. ముఖ్యంగా పేదవారు, అణగారిన వర్గాలందరూ మరి క్రైస్తవ మతంలోకి మారారు. ఎందుకు? వాళ్ళు చదువుకోవచ్చు, మంచి బట్టలు కట్టచ్చు, 3 పూట్ల తిండి తినచ్చు, మంచి ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇవన్నీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కదా. మరి వెళ్ళకుండా ఎలా ఉంటారండి? వెళ్ళారు అందరూ. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున ఆ క్రైస్తవ మతము ఎలా స్థాపించబడిందో అది నిజంగా బైబిల్లో ఉందో లేదో మనం తెలుసుకోకపోతే దేవుడిచ్చు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. నిజమైన దేవుని మార్గంలోకి ప్రవేశించకపోతే మాయా ప్రపంచంలోకి వెళ్తాము. ఎట్లా అంటే అంతకుముందు మనం ఉన్న మతము భయంకరంగా ఉంది కాబట్టి ఈ మతంలో చేరాము, ఈ మతాన్ని కూడా మనం అర్థం చేసుకోకపోతే మరలా అలాంటి పరిస్థితి ఏర్పడుద్ది అంటున్నాను నేను. సత్యాన్ని గుర్తెరగాలి. క్రైస్తవ మతము బైబిల్లో లేదు. క్రైస్తవుడు అనే వర్డ్ కూడా 15వ శతాబ్దంలో వచ్చింది. చాలామంది అంటారు, ఏమిటండి పాస్టర్ గారు ఇలా చెప్తారు, అపోస్తల కార్యంలో రాయబడి ఉంది కదా, అంత్యోకులో మొట్టమొదటిసారిగా వీరిని క్రైస్తవులని పిలిచారు కదా అంటారు. అది ట్రాన్స్లేషన్ ఎప్పుడు చేశారు? జెనీవా బైబిల్లో చేశారు. ఎప్పుడది? 15వ శతాబ్దంలో. మరి అంతకుముందు ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి గ్రీకులో? క్రైస్తవులని కాదు, క్రైస్తవుడని కాదు. ఏంటి దాని మీనింగ్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం సడన్గా ఒక వ్యక్తి ఒక గుంపును వేసుకొని తిరుగుతున్నాడు అనుకోండి మన ఏరియాలో. ఎవరో ఫలానా అప్పారావు ఒక గుంపును వేసుకొని తిరుగుతున్నాడు అనుకోండి. ఆ ఊరు ఈ ఊర్లో అనుకుంటున్నారు ఎవరో ఒక అప్పారావు ఒక గుంపును వేసుకొని తిరుగుతున్నాడంట, జాగ్రత్తగా ఉండాలి అని. సడన్గా మనము బాపట్ల సెంటర్లో ఒక కొంతమంది గ్రూపు ఏదో చేయటం గమనిస్తే ఒకడు బయట నుంచి చూసేమన్నాడు, ఇది అప్పారావు గుంపు అని గుర్తుపడితే ఎలా ఉంటుందో అంత్యోకలో కూడా ఇది క్రీస్తు గుంపు, ఈ క్రీస్తు వీళ్ళు మెస్సయ్య వాళ్ళు అని అన్నారు. అంతేగాని వాళ్ళు క్రైస్తవులు అనలేదు. దట్ వాజ్ రాంగ్ ట్రాన్స్లేషన్. అలా బైబిల్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఒక వర్డ్ పెట్టుకొని దాని చుట్టూ ఒక మతాన్ని నల్లితే నిజమైపోద్దా అండి? వీళ్ళు ఆ మెస్సయ్య సంబంధించిన గుంపు ఇది అన్నారు. అంతే మీనింగ్, అంతకంటే ఎక్కువ మీనింగ్ లేదు.
ఆ మెస్సయ్య గుంపిది అన్నారు అంతే. అంతేగాని యేసును వెంబడించు వాళ్ళని, యేసుక్రీస్తుని ఫాలోవర్స్ అని, క్రిస్టియన్స్ అని అంత మీనింగ్ లేదండి అప్పుడు. ఆ తర్వాత క్రైస్తవ మతం 4వ శతాబ్దంలో ఏర్పడిన తర్వాత మతంలో ఇంకా ఓడి రాలే అప్పటికి క్రిస్టియన్స్ అని. ఆ మతంలో అట్లా పెట్టుకొని వచ్చి 1500 సంవత్సరాల తర్వాత క్రిస్టియన్ అన్నారు ఇంగ్లీష్లో. సో బైబిల్లో క్రైస్తవులు లేరు, ఆ క్రీస్తు గుంపు ఉన్నారు. ఆ క్రీస్తు అనే ఆయన రాజు, ఆ రాజుకి వాళ్ళు ప్రజలంట. ఆ చిన్న గుంపుని వాళ్ళు ఎక్కిరించారు. అబ్బో వీళ్ళు రాజు అంట, వీళ్ళు ప్రజలంట అని. ఆ ఎక్కిరింపుతో అన్నారండి, ఆ రాజు చచ్చిపోయాడంట, వాళ్ళంట వీళ్ళంట పౌరులంట, ఆయనకి వీళ్ళు ఫాలో అవుతున్నారని ఎక్కిరింపు ధోరణిలో అన్న మాటను పట్టుకొని తీసుకొచ్చి క్రైస్తవ మతం అని చేశారు. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్లో క్రైస్తవ మతము లేదు, క్రైస్తవులు లేరు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ మోసంలో నుంచి బయటపడాలి. ఎవరైనా ఎందుకు అబద్ధం ఆడతారండి? ఎప్పుడైనా గమనించారు మీరు? దేనికోసం ఆడతారు అబద్ధాలు? మన ధర్మశాస్త్ర పుస్తకంలో క్లియర్గా రాశాను నేను. అబద్ధములు ఆడకూడదు అన్న దాని కింద. మీలో ఎప్పుడైనా గమనించారా అబద్ధాలు ఎందుకు ఆడతారు మనుషులు? వారి యొక్క నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడతారు. ఏంటి? వారి యొక్క నిజస్వరూపము చాలా చండాలమైనది కాబట్టి అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి కోసం అబద్ధం ఆడతారు. అదొక కారణం. రెండో కారణం, ఎదుటి వాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి వారిని గురించి తప్పుడు మాట పలకటానికి అబద్ధాలు ఆడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే గొప్పవాళ్ళు కాదని చెప్పటం, వాళ్ళు మంచోళ్ళు అయితే మంచోళ్ళు కాదని చెప్పటం, వాళ్ళు గ్రేట్ పర్సన్స్ అయితే గ్రేట్ పర్సన్స్ కాదని చెప్పటం, వాళ్ళు సహాయం చేస్తారంటే సహాయం చేయలేదని చెప్పడం. అంటే ఎదుటి వారి మీద ఉన్న అక్కసు, కోపము, ద్వేషము వలన అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఎందుకు ఆడతారో చెప్తున్నాను నేను. అబద్ధం ఎవరైతే మనకి ఇష్టం లేదో వాళ్ళు బాగుపడకూడదని అబద్ధాలు ఆడతారు. ఎవరైతే మనకి ఇష్టం లేదో వారి పంట బాగా పండకూడదని అబద్ధాలు ఆడతారు. ఎవరైనా ఎందుకు అబద్ధాలు ఆడతారు? ద్వేషం పెంచుకున్నారు, శత్రువులుగా పెట్టుకుంటే అబద్ధాలే ఆడతారు. నిజం ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఒక అబ్బాయి గురించి వాకప్ చేయడానికి ఎవరైనా వచ్చారనుకోండి పెళ్లి చూపుల సందర్భంలో, ఆ అబ్బాయికి శత్రువులు ఎవరైనా ఉంటే మంచి మాటలు చెప్తారా? వీడు తాగుబోతాడండి, వీడు సిగరెట్లు తాగుతాడు, వీడు దొంగోడండి అని అబద్ధాలు చెప్తారు. ఎందుకని? ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి కుటుంబం కానీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. ఎవరైనా అబద్ధాలు ఎందుకు ఆడతారో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అబద్ధాలు స్వార్థంగా ఆడతారు, అసూయతో ఆడతారు. ఇతరులు బాగుపడతావు, నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడతావు. అసూయ, ద్వేషం, నీ యొక్క తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ఆలోచనలు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడతావు. నీకెవరన్నా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, నీ కళ్ళ ముందు వాళ్ళు బాగున్నారనుకోండి, నీకు వాళ్ళంటే ఇష్టం లేకుండా పోవద్దు. ఎందుకని? వాళ్ళు బాగుంటున్నారుగా, వాళ్ళు బాగుపడుతున్నారుగా. అందుకని వాళ్ళ మీద నీకు ఏమైంది? జలసీ. అందుకేం చేస్తావు? వాళ్ళ మీద అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పాను మీకు? క్రిస్టియానిటీ అనేది ఒక పచ్చి అబద్ధము. అపవాది క్రియేట్ చేసిన మతము. ఎందుకు క్రియేట్ చేసింది చెప్పండి? అపవాది ఎందుకు క్రియేట్ చేసింది ఇలాంటి మతము? మానవులంటే ద్వేషము, మానవులు చూస్తే దానికి అసూయ, మానవుల యొక్క ఫ్యూచర్ చూస్తే దానికి బాధేస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అబద్ధం ఎవరు ఆడారు చెప్పండి? అపవాది అబద్ధం ఆడింది. ఎక్కడ? ఆదాంతోనా అవ్వతోనా? అవ్వతో ఆడింది. ఏం అబద్ధం ఆడింది? దేవుడేమో పండు తింటే చనిపోతారని చెప్తే, అపవాదేమో పండు తింటేనే మీరు బతుకుతారు, దేవుళ్ళలాగా అవుతారని చెప్పింది. పచ్చి అబద్ధము. ఎందుకు అలా చెప్పింది? అదేంటండి అంత దారుణమైన అబద్ధం ఎందుకు చెప్పింది అపవాది?
మానవులకి దేవుడు ఇస్తున్న ఆధిక్యత, ఆ పొజిషను, ఆ భవిష్యత్తు చూసి అసూయ పడింది అపవాది. మనసులో చెడిపోయింది. అబద్ధాలు ఎందుకు ఆడతారు? అందుకే అపవాదిని గురించి ఏం రాయబడి ఉంది? అపవాది అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అక్కడి నుంచే పుడతాయంట. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అబద్ధాలు ఎక్కడ పుట్టినాయి? అపవాది యొక్క అసూయలో నుంచి పుట్టినవి. వాడికి ఇష్టం లేదు ఈ మానవులకి ఎంత పొజిషన్ ఇస్తే. దేవుడు మానవులకి ఏ పొజిషన్ ఇచ్చాడు? ఈ భూమిని ఏలుటకు, ఈ భూమిపై ఉన్న సకల జీవరాశిని ఏలుటకు మానవులకు ఇచ్చాడు. మానవుల్ని అందుకే సృష్టించాడు. మానవుల్ని భూమి నుంచి అందుకే సృష్టించే వాళ్ళకి ఇస్తే అపవాదికి ఏమైంది? అసూయ చెందింది, మనసు మారిపోయింది. అందుకని మానవుల యొక్క మరణాన్ని కోరుకుంది. ఎంత దారుణం అండి! ఏం చెప్పాడు దేవుడు? ఆదాము, అక్కడ ఒక చెట్టు ఉంది చూసావా, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం అది. అంటే ఆ ఫలములు తింటే నీకు మంచి చెడుల జ్ఞానం వస్తుంది. ఆ ఫలము నువ్వు తినకూడదు అని చక్కగా కమాండ్ చేశాడు ప్రభువారు ఆదాముతో. ఆదామా, నువ్వు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయముగా చనిపోతావు అని చెప్పాడండి. కానీ అపవాది ఏం చెప్పింది? నో 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 నో, అది నిశ్చయముగా చనిపోవటం కాదు, నిశ్చయముగా బ్రతకడం అని చెప్పింది. ఎంత దారుణం! ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పింది. అపవాది మాయని గుర్తించగలిగే స్తోమతకి ఆదాము అవ్వ రాలేదు ఆ రోజుకి. ఇంకా ఈ రోజు కూడా చాలామంది రాలేదు. అందుకే క్రైస్తవ మతంలోకి వెళుతున్నారు. ఆ రోజున ఎలా అయితే అపవాది ఆదాము అవ్వని మోసం చేసిందో తప్పుడు మాటలు చెప్పి, ఈ రోజున కూడా అదే మాయ చేస్తుందండి అపవాది. మనకు తెలియకపోతే మోసంలోనే పడిపోతాం. అపవాది మనుషులను మాయ ఎలా చేస్తుందో మతము ద్వారా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకని? దేవుడు మానవులకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అక్కడ మిస్ అయింది ఆదాము దగ్గర. అందుకని దేవుని కుమారుణ్ణి పంపి అదే పొజిషను, అదే ఏదైనా తోట, అదే దేవుని రాజ్యం ఇవ్వాలని తన కుమారుణ్ణి పంపాడు దేవుడు. వచ్చి అందరికీ దేవుని రాజ్య సువార్త ప్రకటించాడండి. కమాన్, వెల్కమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, కమాన్ కమాన్, ఏదైనా తోటలోకి రండి, మీరు అక్కడి నుంచి పడిపోయారు కదా, అక్కడికే రండి, రండి రండి, నా ద్వారా అందరూ ప్రవేశించండి అని యేసు ప్రభువారు సువార్త చెప్పారు. అపవాదికి అర్థమైపోయింది, నేను ఎక్కడైతే కాలొడ్డు పెట్టి వాళ్ళని పడేసానో మరలా ఈయనొచ్చి వీళ్ళని అక్కడికే తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాడు, మరి నేనేం చేయాలి అనుకుంది అపవాది. ఏం చేసింది? యేసు ప్రభు లాగే వేషం వేసి యేసు ప్రభు వారు చుట్టే ఒక మతాన్ని క్రియేట్ చేసింది. జాగ్రత్తగా గమనించాలి. మనందరి జీవితాల్లో కూడా మోసం జరుగుతున్న పరిస్థితి మనం గమనించగలమా? అసలు మన సొంతోళ్ళు మోసం చేస్తున్నా, ఆఫీసులో మోసం చేస్తున్నా, మన తమ్ముడు మోసం చేస్తున్నా, మన అన్న మోసం చేస్తున్నా, ఎవరో మన ఫ్రెండ్స్ మోసం చేస్తున్నా, అసలు గమనించగలవా మనం మన జీవితాల్లో? మనకంత నాలెడ్జ్ ఉందా? చాలామందికి ఈ నాలెడ్జ్ లేదండి. తప్పుడు ఫుడ్ పెట్టి రోగాలు తెప్పించి పక్కనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతారు. మనకి మోసం తెలియదు కదా. ఆవురావురమంటూ ఆకలాకులతో వెళ్ళి ఆ జంక్ ఫుడ్ తిని రోగాలు తెచ్చుకొని, రొప్పులు తెచ్చుకొని మళ్ళీ పక్కనే ఉన్న ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాం. ఇక్కడ డబ్బులు కట్టి, అక్కడ డబ్బులు కట్టి. చూసారా ఎంత మాయో? మీరేం తినాలో డిసైడ్ చేస్తుంది ఎవరు? మీరు ఏం తాగాలో డిసైడ్ చేస్తుంది ఎవరు? మిమ్మల్ని మందులు వేసుకునేటట్టు చేస్తుంది ఎవరు? ఒకప్పుడు లేని బీపీలు, షుగరు ఇప్పుడు ఎందుకండి ఎంత బాగా ఎక్కువైపోయినాయి? ముసలోళ్ళు అయితే చాలు ఒక్కొక్కళ్ళు ఇన్ని బిళ్ళలు మిగుతున్నారు, బీపీలకి, షుగర్లకి, రకరకాల వాటికి. ఒకప్పుడు లేవు, ఇన్ని బిళ్ళలు లేవు కదా. మన తాతలు ముత్తాతలు బతకలేదా? వాళ్ళు బాగానే బతికారుగా. మరి ఇప్పుడు మాయని ఎవరు పరిశీలించలేకపోతున్నారు. కారణం ఏంటి? మోసంలో పడిపోయారు. అపవాది ఆదాముని మోసం చేస్తే అక్కడితో ఆగిపోద్దని మీరు అనుకుంటున్నారా? అణువున మోసం చేయడానికి ప్రయత్నించింది. మానవులందరూ బాగుపడకూడదు, మానవులందరూ దేవుడిచ్చి భవిష్యత్తుని పొందుకోకూడదు.
అది వాడి ధ్యేయం. ఎందుకంటే వాడు అసూయతో రగిలిపోతున్నాడు. దేవుడు మానవులకి ఇచ్చిన పొజిషన్ చూసి వాడు అసూయ చెందాడు. బైబిల్ అంతా ఇదే చెప్తుంది. ఈ బైబిల్ యొక్క ముఖ్య దర్శనం ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి అయితే ఆదాము అవ్వ బయటపడ్డారో మరలా వాళ్ళని లేకపోతే వాళ్ళ సంతానాన్ని అందులోకి తీసుకురావటమే ఈ బైబిల్ యొక్క ముఖ్యమైన సారాంశం. మన గోల్ అదే. మనం దేవునికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఇప్పుడు అపవాది చూసింది యేసుప్రభువారిని చంపాలనుకుంది. పుట్టినప్పుడే చంపాలనుకుంది. 2000 సంవత్సరముల క్రితము 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ హేరోదు చంపేపించాడు. గుర్తుందా మీకు? అక్కడే యేసుప్రభువారిని చంపేయాలనుకుంది. ఆ తర్వాత యేసుప్రభువారు సీక్రెట్గా బతికారు. 30 సంవత్సరాల వరకు ఆయన సీక్రెట్ లైఫే. ఎందుకని? ఆయన చేయబోతున్న కార్యం ఏంటి? పెద్ద కార్యం. అపవాదికి ఏమాత్రం క్లూ లేకుండా చేయాలి. అందుకే చాలామందికి తెలియదు యేసుప్రభువారు ఎందుకు సీక్రెట్గా బతికారో. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు. ఈ భక్తులు ఏమడుగుతారు తెలుసా? ఏంటి తెలివి తక్కువ భక్తులు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యేసుప్రభువారు ఎక్కడున్నారు అంటారు. ఏం చేశారు అని అడుగుతారు. మీకు తెలియని విషయం ఏంటంటే అపవాది రాజ్యాన్ని కొల్లగొడటానికి ప్రభువారు ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే మానవుల యొక్క రక్షణ కోసం ఆయన వచ్చాడు. ఆయన పేరు రక్షకుడు. మానవుల్ని తిరిగి ఏదైనా తోటకు తీసుకెళ్తానికి వచ్చారు. ఆయనే మార్గము, ఆయనే మనకి దేవుని కుమారుడు, ఆయనే మనకి మెస్సయ్య. అర్థమవుతుందా? అలాంటి ఆయన ఎవరో తెలిస్తే అపవాది ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఆయన్ని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. పుట్టినప్పుడే ప్రయత్నించాడు. 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేపించాడు హేరోదు. ఆ విధంగా యేసు ప్రభువారు సీక్రెట్గా 30 సంవత్సరాల వరకు బతికారు. 30 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఇస్రాయేల్ కంట్రీలో బోధకుడుగా మారచ్చు, రబ్బీగా మారచ్చు. సో ఇక 30 సంవత్సరాలు రాగానే యేసు ప్రభువారు పరిచర్య మొదలుపెట్టారు. దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ఊరూరా గ్రామ గ్రామం తిరుగుతూ అందరినీ దేవుని రాజ్యానికి రమ్మని ప్రకటిస్తూ మొదలు పెడితే అపవాది చూసింది. ఆడుగో బయటకు వచ్చాడు. చిన్నప్పుడు మిస్ అయ్యాడు నా ఖడ్గానికి. అంటే చిన్నప్పుడు మిస్ అయ్యాడు, ఇప్పుడు దొరికాడు, నేను ఇప్పుడు వేసేస్తా అనుకున్నది అపవాది. ఎదుర్కొంది, ఎన్నో రకాలుగా ఎదుర్కొంది. యేసు ప్రభువారిని మరి థియలాజికల్గా అంటే జ్ఞానంగా బలంగా అన్ని మార్గాల్లో యేసు ప్రభువారిని ఆపాలని చూసింది. వల్ల కాలేదు. యేసు ప్రభువారు అన్నిటినీ జయించుకుంటూ వెళ్ళాడు. చివరికి ఆయన మీద ఒక నేరం మోపి ఉరిశిక్ష లాంటి శిక్షకి అప్పగించింది. అడ్డు తొలగించుకోవాలని. ఎందుకు ఆయన వచ్చింది? మానవుల యొక్క రక్షణ కోసం. తిరిగి వాళ్ళందరినీ ఏదైనా తోటకు తీసుకెళ్ళాలి. ఎక్కడి నుంచి అయితే పడిపోయారో అక్కడికి తీసుకెళ్లాలని యేసు ప్రభువారు వస్తే, అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని పంపితే అపవాదికి అది అర్థమైపోయి కావాలడ్డు పెట్టాలని ట్రై చేసింది. సరే చిన్నప్పుడు మిస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడన్నా నేరం మోపి చంపేద్దామని చంపించేసింది. చంపించిన తర్వాత అమ్మయ్య నా రాజ్యం నిలిచింది అనుకుంది అపవాది. కానీ దేవుడు యేసుని లేపెను అని ఉంటుంది దేవుని వాక్యం. దేవుడు యేసుక్రీస్తుని మరణంలో నుంచి పైకి తీసుకొచ్చాడు, మరలా అందరికీ కనబరిచాడు. వచ్చి అపవాదికి ఎదురుగా నుంచున్నాడు. అపవాది ఏమైపోయింది అప్పుడు చెప్పండి? ఓడిపోయింది. అపవాది అనుకుంది యేసు ప్రభువాన్ని ఆపగలను అనుకుంది, ఆపలేకపోయింది. మరణంతో ఆపుదామనుకుంది, ఆపలేకపోయింది. ఇప్పుడు చూడండి వాడి యొక్క స్ట్రాటజీ మారింది. సరే ఈ నెట్టు చంపలేను, మరి ఇంకేం చేయాలి? ఈయన చిన్నప్పుడు చంపలేకపోయాను, మరి పెద్ద అయినాక చంపలేకపోయాను, ఏం చేయాలి? వాడి దశ చెడిపోయిన బుర్ర కదా అపవాదిది. ఏం చేశాడు చెప్పండి? ఆయన చుట్టూ ఒక మతం అల్లాడు, సువార్తను చెడగొట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్,
మీలో ఎవరైనా ఇలాంటి వ్యక్తిని చూసారా మీ జీవితంలో? మీరంటే కోపం, మీకు కాలడ్డు పెడతాం, మీ యొక్క అభివృద్ధిని చూడలేక ఓర్చుకోలేక ఏడ్చేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కాలడ్డు పెడుతూ ఉంటారు. చూసారా ఎప్పుడన్నా? యేసు ప్రభువారిని ఆపలేక, ఇంక ఏమి చేయలేక యేసు ప్రభువారు వేషం వేసుకొని యేసు ప్రభువారి చుట్టూ ఒక మతం వల్లి మానవుల్ని దొంగ రక్షణలోకి తీసుకెళ్తున్నాడండి. వాళ్ళు ఎన్ని రాంగో చెప్తా చూడండి. వాళ్ళ సువార్త రాంగు, వారి యేసు ప్రభువారు రాంగు, అంటే ఫేక్ యేసు ప్రభువారు అనమాట. వాళ్ళ ఫెస్టివల్స్ రాంగు, వాళ్ళు వర్షిప్ చేసే దినము రాంగు, వాళ్ళ డాక్ట్రిన్స్ రాంగు, వాళ్ళ పద్ధతులు ఆచారాలు రాంగు, వాళ్ళ ప్రార్థన రాంగు, వాళ్ళ ఆరాధన రాంగు, అన్నీ రాంగ్ వేలో ఒక మతంలో క్రియేట్ చేసి వాళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి మేమందరము యేసు ప్రభుతోనే ఉన్నాం అనుకునేలాగా చేస్తున్నాడండి. ఎంత గ్రాండ్ డిసెప్షనో ఆలోచించండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది ఈ అపవాది గురించి. చదువుదాం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూడండి దానికి ఎన్ని పేర్లు, దాని యొక్క ఫ్యూచర్ ఇక్కడ రాశారు, కానీ దాని టైటిల్స్ చూడండి. ఆదాము అవ్వని మోసం చేసిన ఆ సర్పమే ఇప్పటి వరకు కూడా మానవులందరినీ మాయ చేస్తూ ఉన్నది, మోసం చేస్తూ ఉన్నది. వాళ్ళ సువార్త సిలువ సువార్త, వాళ్ళ దేవుడు త్రిత్వం, ఎన్ని రాములున్నాయి చూడండి. వాళ్ళ ఫెస్టివల్స్ క్రిస్మస్, లెంట్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, న్యూ ఇయర్ బైబిల్లో లేవండి, బైబిల్లో లేవు. అపవాదం అంతేనండి, మాయ. వాళ్ళు వర్షిప్ చేసేది ఆదివారంకు ఆజ్ఞ లేదు బైబిల్లో. ఆదివారం యేసుప్రభువారు తిరిగి లెగవలేదు మరణం నుంచి. చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి జాగ్రత్తగా. తప్పు సిద్ధాంతాలన్నీ చెరగా చేపట్టుకోవడం. ఏం మాట్లాడతారు? అది తప్పే. చెరగా చేపట్టుకెళ్తామంట. నరకం అంటే తప్పు, స్వర్గం అంటే తప్పు, దేవదూతలు అంటే తప్పు, ఆత్మలు అంటే తప్పు, అన్ని రకాల రాంగ్ సిద్ధాంతాలు వేసుకున్నారండి వీళ్ళు. బైబిల్లో లేవు. వీటినన్నిటినీ మనిషి సృష్టించిన పద్ధతులు అని చెప్పచ్చు మనం. ట్రెడిషన్స్, మానవ పద్ధతులు. యేసుప్రభువారు ఏమన్నారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు కల్పించారని చెప్పేసి వాటిని ఫాలో అవటం నన్ను వ్యర్థం ఆరాధిస్తున్నారు మీరు అన్నాడు యేసుప్రభువారు అన్నారు. ప్రార్థనలు అండి, ప్రార్థనలు. ప్రార్థన చేయటం కూడా రాదండి. ఏమని ప్రార్థన చేస్తారు? అమ్మా మరియమ్మ తల్లి నువ్వన్నా చెప్పమ్మా. బైబిల్లో ఎక్కడుందండి మరియమ్మ తల్లికి ప్రార్థన? తర్వాత పరిశుద్ధులకు ప్రార్థన అంట, పరిశుద్ధులకు ప్రార్థన చేయాలంట. ఇది దారుణం అండి. ఆ తర్వాత కొంతమంది భలే చేస్తారండి, పరిశుద్ధాత్మ తండ్రి. ఏందండి దాని మీనింగ్ ఏంటి అసలు? పరిశుద్ధాత్మ తండ్రి ఏంటి? ప్రార్థన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో చేయాలి. యేసుక్రీస్తుని అడగటం, యేసుక్రీస్తు నామంలో అడగటం ఒకటే. ఇప్పుడు యేసుప్రభువారు నాకు ఇది దయచేయమంటే ఆయన్ని అడిగితే ఆయన తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏదన్నా నా మేనేజర్ని అడిగాను అనుకోండి, నా మేనేజర్ పై మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. మా మేనేజర్ ఇచ్చే పొజిషన్లో లేడు కదా. యేసు ప్రభు వారికి ఎంతవరకు అయితే అధికారం అనుగ్రహించబడిందో అంతవరకు ఆయన చేస్తాడు. అది తండ్రి వద్దకు వెళ్ళాలంటే తండ్రి వద్దకు వెళ్ళాలి. ఉదాహరణకి 2 సందర్భాలు చెప్తా. ప్రభువా నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావయ్యా, నీ యొక్క రాకడ ఎప్పుడని యేసుప్రభువారిని అడిగారు. ఏ డేట్లో వస్తావు, ఎప్పుడు వస్తావు అని. యేసుప్రభువారి సమాధానం ఏంటి? అది నాకు తెలియదు, అది తండ్రి చేతుల్లో ఉంది అన్నాడు. చూసారా? ఆ సమయం కానీ ఆ డేట్ కానీ నాకు తెలియదని చెప్పాడండి యేసుప్రభువారు. అంటే యేసుప్రభువారికి ఇచ్చిన అధికారంలో ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఆయన నియమించిన దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లేదు. రెండో సందర్భం ఏంటంటే శిష్యులు అడుగుతారు, యేసుప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత, అయ్యా ఇప్పుడు రాజ్యాన్ని ఇస్తావా మాకు? యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తావని అడిగితే నో అన్నాడు.
అది తండ్రి చిత్తంలో ఉన్నది, తండ్రి చెప్పినప్పుడు జరుగుద్ది, నా చేతిలో ఏమీ లేదన్నాడు. ప్రకటన గ్రంథము ఎవరికి ఇచ్చారో తెలుసా? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం మొత్తం అదే. ఫస్ట్ లైన్ చదువుకోండి. తండ్రి కుమారుడికి అనుగ్రహించిన ప్రత్యక్షతే ఆ పుస్తకం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు నియమించబడిన దాంట్లో మీరు ఏదన్నా ఆయన అడగండి, ఆయన చెప్తాడు, ఆయన ఇస్తాడు కూడా. ఒక గుడ్డివాడు ఏమడిగాడు? అయ్యా నీ చిత్తం అయితే నాకు కళ్ళు అయ్యా అన్నాడు. నా ఇష్టమే అని చెప్పేసి అక్కడ ఉమ్ము వేసి ఆ తడి తీసుకొని కళ్ళ మీద రాసి వెళ్ళి కోనేట్లో కడుక్కోమన్నాడు. యేసు ప్రభువారికి ఇచ్చిన అధికారంలో ఏదైనా ఉంటే ఆయన చేస్తాడు. మీకు లేదనుకోండి తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. ప్రార్థన చేయటం కూడా రాని వారు ఉన్నారు అంటే వాళ్ళు క్రైస్తవ మతస్థులే. ఆరాధన చేయటం, ఆరాధన అంటే ఏంటండి? ఆరాధన అంటే ఆరాధన అనే పాట పాడతాం అనుకుంటున్నారా? తప్పండి. ఆరాధన కేవలము రాజుకు చెందుతుంది. ఆరాధన కేవలము సర్వశక్తివంతుడైన దేవునికి చెందుతుంది. మనస్ఫూర్తిగా ఎవరి మాటలైతే నువ్వు వింటున్నావో, ఒబే చేస్తున్నావో, అప్పుడు నువ్వు ఆరాధన చేసినట్టు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. నువ్వు ఎవరెవరి మాటలైతే కంప్లీట్గా వింటున్నావో, ఎస్ సార్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే, టెల్ మీ సార్ వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలో చెప్పండి సార్ అని మీరు అడిగితే, వాళ్ళు చెప్తే నువ్వు చేస్తే దాన్ని ఆరాధన అనొచ్చు. సో సబ్మిటింగ్ టు ద అథారిటీ ఈజ్ వాట్ వర్షిప్ ఈజ్. అథారిటీకి సబ్మిట్ చేయటమే ఆరాధన అంటే. తెలియదండి క్రైస్తవ మతానికి. సో ఈ విధంగా అపవాది మనుషులను మాయ చేస్తూ ఒక మతాన్ని క్రియేట్ చేసి బైబిల్లో లేని పండుగలు, సువార్తలు, పద్ధతులు, ఆచారాలు, అన్నీ సిద్ధాంతాలు, త్రిత్వము అని అన్నీ తీసుకొచ్చి వీళ్ళని దేవుని రాజ్యానికి అంటే ఏదైనా తోటకి వెళ్ళనీయకుండా చేయాలి అనే కాన్సెప్ట్తో చేశాడు. ఇవన్నీ క్రియేట్ చేస్తూ మానవులందరినీ ఏదైనా తోటకి దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా మోసం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? యేసుక్రీస్తు యొక్క సువార్త ఎంతమందికి అర్థం కావట్లేదండి. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రపంచము ఒక అబద్ధికుడి చేతిలో ఉంది. ఒక అబద్ధికుడు, దొంగోడి చేతిలో ఒక సంస్థ కానీ ఒక ఏరియా కానీ ఉంటే ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక దుర్మార్గుడు, దుష్టుడైన వారి చేతిలో ఒక సంస్థ కానీ ఒక దేశం కానీ ఉంటే అది ఎలా ఉంటుంది? మన ప్రపంచంలాగానే ఉండదా? చెప్తాను చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడా కూడా న్యాయం జరగదు. ఆ దుర్మార్గుడు, దుష్టుడి చేతిలో ఉంటే ఆ ప్రపంచం అంతా ఒక చీకటి రాజ్యం అయిపోద్ది. చీకటి రాజ్యం. ఎందుకంటే ఆ దుర్మార్గుడి యొక్క లోకం అది. మనుషులకి మంచి జరగనీయకుండా చూసుకుంటాడు. ఈ లోకంలో ఉన్న విషయాలు ఒకసారి గమనించండి. ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? హాస్పిటల్లో, ఎడ్యుకేషన్ సిస్టంలో, న్యాయ వ్యవస్థలో మార్కులు సరిగ్గా పడుతున్నాయా? మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా వస్తుందా? రోడ్లు సరిగ్గా వేస్తున్నారా? జర్మనీలో 100 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలా. మనం 5 సంవత్సరాలకు ఒకసారి రోడ్లు ఎందుకు వేసుకుంటాం? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రోడ్లు వేసుకుంటాం మన రోడ్లన్నీ మాస్కిలే. మాస్కిలు అంటే తెలుసుగా, అక్కడ లేచిపోతే మళ్ళీ ఆడ వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? చెప్పండి. అట్లా స్వార్థపరుల లోకం అండి. కొన్ని దేశాల్లో అట్లా ఉండవు రోడ్లు. ప్రతి సంవత్సరం రోడ్లు వేయరు, గవర్నమెంట్ మారిన రోడ్లు వేయరు. ఒక్కసారి వేసారు రోడ్లు, మళ్ళీ దాన్ని టచ్ చేయట్లేదు వాళ్ళు. ఎంత దారుణమైన చీకటి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఆ హేళన ఎందుకు ఉంటుంది? ఆ అబద్ధాలు ఎందుకు ఉంటాయి? ప్రతివాడు ఎదుటివాడి దగ్గర దోచుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నాడు? చీకటి లోకము, భయంకరమైన చెడ్డ లోకము. ఆలోచిస్తున్నారని చెప్తుంది. ఇలాంటి దుర్మార్గపు దుష్ట ప్రపంచములో మనం జీవిస్తూ ఉన్నాము.
అజ్ఞానం అండి, అజ్ఞానము. మానవులు ఆశపడుతున్నారు కానీ వారికి అందట్లేదు. ఎందుకు? మాయలో ఉన్నారు, మోసంలో ఉన్నారు. చిన్ననాటి నుంచే తెలివితేటలు ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు తెలివి తక్కువ వాళ్ళు అంటారు. ఇదేంటండి? మీకు ఆట నేర్పకుండా మీకు ఆట రాదని ఎవరైనా ఎక్కిరిస్తే ఎలా ఉంటుంది? మీకు ఆట నేర్పలేదు, ఆట తెలియదు కూడా తెలియదు, అయినా సరే మీకు ఆట రాదంటే అది ఎంత దుర్మార్గం అండి. ఇది దుర్మార్గ దుష్ట ప్రపంచం అంటున్నాను నేను. ఇది చీకటి రాజ్యం, ఇది అంధకార సంబంధమైన లోకం. ఎలాగో కొంచెం వివరణ చేసి మళ్ళీ ముందుకెళ్దాం. మనం పుట్టినప్పుడు మనందరికీ జీరో నాలెడ్జ్. మనం పెరుగుతూ ఉన్నప్పుడు 5 ఇంద్రియాల ద్వారా నాలెడ్జ్ని లోపలేసుకుంటూ ఉంటాం. మీకు ఇంగ్లీష్ రాలేదంటే అర్థం ఏంటి? చిన్ననాటి నుంచి మీకు నేర్పలేదు, అది అంటే నీ మనసులో అది పడలేదు. మళ్ళీ జాగ్రత్త గమనించండి. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ విత్ జీరో నాలెడ్జ్. పెరిగేటప్పటికి ఎవరికి ఏది ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వచ్చింది. మీరు చిన్నప్పటి నుంచి వంట వండటం మధ్య పెరిగారనుకోండి, వంటే నేర్చుకుంటారు, బాగా వచ్చింది మీకు వంట. మీరు సైకిల్ మెకానిక్ దగ్గర పెరిగారనుకోండి, సైకిల్ మెకానిక్ బాగా వచ్చింది మీకు. మీరు ఎక్కడ కూర్చొని పెరుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ బుర్రలోకి వెళ్తుంది. మీకు రాని దాని గురించి మీరు తెలివి తక్కువ వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? తప్పు. అది న్యాయం కాదు. ఈ లోకం అంతా అలానే మనల్ని మోసం చేస్తూ ఉన్నది. మీకు తెలియని విషయాల్లో మీకు తెలియలేదని చెప్పేసి మిమ్మల్ని హేళన చేస్తుంది. నాకు తెలియలేదంటే నేను దానికి ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు, నేర్చుకోలేదు. నన్ను నువ్వు ఎలా అక్యూజ్ చేస్తావు? చీకటి ప్రపంచం అంతే. దీని గురించి రాయబడిన ఒక వచనం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. చీకటి ప్రపంచంలో ఎందుకు అందరూ అజ్ఞానంగా ఉంటారంటే వాళ్ళకి జ్ఞానము అందలేదు, ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదన్నా కంట్రీలో మిమ్మల్ని చదువుకోనిపోతే, మిమ్మల్ని బిజినెస్ చేసుకోనిపోతే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని మూఢనమ్మకాల్లో బతకమనే కదా దాని అర్థం. మిమ్మల్ని చదవనివ్వట్లేదు, పని చేసుకోనివ్వట్లేదు, బిజినెస్లు పెట్టుకోనివ్వట్లేదు, మీరు పంట పండించుకోవడానికి మీకు స్థలం ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం? మూర్ఖులను చేయాలనే కదా. ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమండి? అన్యజనులు అంటే ఎవరు? అంటే ఫారినర్స్, అంటే మన దేశస్తులు కాని వాళ్ళు. ఇశ్రాయేలుకు సంబంధించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, మీకైతే దేవుడు ఉన్నాడు, మీకైతే ధర్మశాస్త్రం ఉంది, మీకైతే జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. బయట వాళ్ళకి ఇవన్నీ లేవు. వాళ్ళు ఎటు మూర్ఖులుగా ఉంటారు, ఎంత మూర్ఖత్వంగా ఉంటారు, మూర్ఖంగా తింటారు, మూర్ఖంగా మాట్లాడతారు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అంత మూర్ఖపు చేష్టలే. ఎందుకని పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఇది మూర్ఖత్వం అని కూడా తెలియదు వాళ్ళకి. ఇది చీకటి రాజ్యము. మీరు వారికిలా ఉండకూడదు అంటున్నాడు ప్రభువారు. వారి గురించి ఏం చెప్తున్నారు చూడండి, 18వ వచనం. వారైతే చీకటి మనసు గలవారై, అంధకారమైన మనసు గలవారై. అంటే ఏంటి చీకటి మనసు అంటే ఏంటి? దే డోంట్ నో. వారికి తెలీదు. వాళ్ళు అసలు ఒక్కసారి కూడా ఎప్పుడు మీరు సినిమా చూడలేదనుకోండి, ఏదన్నా ఒక సినిమా చూపిస్తే మీరు మెస్మరైజ్ అయిపోతారు. అమ్మా ఇట్లా ఉంది ఏంది అని. మీరు ఎప్పుడు కూడా ఒక స్వీట్ తినలేదనుకోండి, స్వీట్ పెడితే ఎంత ఒక రకంగా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. మీకు తెలియంది మీరు ఎప్పుడైనా రుచి చూస్తే, మీరు ఎప్పుడు ఏసీలో కూర్చోలేదనుకోండి, ఒక సడన్గా ఏసీలో కూర్చోబెడితే ఏంటి ఎంత హ్యాపీగా ఉంది, చల్లగా ఉంది అనుకుంటారు. చూసారా? అలా జ్ఞానం లేకుండా ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ ప్రభువు. చూడండి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అదిగోండి చీకటి రాజ్యం. దేవుని జ్ఞానం లేదు, మూర్ఖపు జ్ఞానమే ఉన్నది. ఇక వాళ్ళు దాంతోనే నడుచుకుంటూ ఉంటారు. ఇక్కడ మన ఏరియాలో ఎవరైనా దొంగతనం చేసినప్పుడు నేనేమంటాను తెలుసా? పాపం వాళ్ళకి అదే నాలెడ్జ్ ఉన్నది అని. ఇప్పుడు నేను ఏదన్నా బయట ఒక చెంబు లోట ఏదైనా పెట్టాను అనుకోండి, మనం ఎవరో లేవనుకోండి, వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు చెప్పండి? ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు? ఇది నాది కాదు అన్న సంగతి, మనం తీసుకోకూడదు అన్న సంగతి వాళ్ళకి తెలియదా? అయినా ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి?
ఎవరూ చూడటం లేదు. ఇది నేను వెళ్ళి నాకు వాడుకుంటే ఇదేదో బాగుంది. ఆ మనసు ఎందుకు వచ్చింది చెప్పండి, అలా మీరు ఆలోచించండి ఎప్పుడైనా. ఇది చీకటి ప్రపంచము. న్యాయంగా ప్రవర్తించాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇక్కడ మనం వదిలేస్తే బయట ఇక్కడ పెట్టేస్తే ఏంటి కర్రలు కానీ ఏదన్నా ఇక్కడ పెట్టేసి మనం 6 రోజుల తర్వాత వస్తే ఒక్కటే ఉండదు, ఎత్తుకెళ్ళిపోతారు. ఇది మనది కాదే, మనం తీసుకోకూడదే అన్న ఆలోచన, అంత నాగరికత, అంత మంచితనము, అంత జ్ఞానము ఎవరిలో ఈ లోకంలో ఉండదంటున్నాను నేను. ఇది చీకటి రాజ్యం. అర్థమవుతుందని నేను చెప్తుంది మీ అందరికీ. ఇలాంటి చీకటి రాజ్యంలో పెరుగుతున్నారు అందరూ. వారు మతం యొక్క మాయలో పడిపోతున్నారు. చూడండి అక్కడ ఏముంది, ఇంకొక లైన్ చెప్తాను చూడండి, 19వ వచనం చూడండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు. ఎవరండి అలా చేసేది? చెడు పనులను ఏదో అత్యాశతో జరిగించేది ఎవరండి? ఎంత మూర్ఖులైతే కానీ వాళ్ళు అలా చేయరు కదా. చెడ్డ పనులను, దొంగ పనులను, దుష్ట పనులను అత్యాశతో జరిగించేది ఎవరండి అసలు? ఎంత మూర్ఖత్వం ఉంటే కానీ వాళ్ళు అలా చేయరు. ఇది చీకటి ప్రపంచం అని చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని సముఖము నుంచి, దేవుని ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారో అప్పటి నుంచి దుష్టుడు, పరమ దుర్మార్గుడైన సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయారు. వాడు ఏమి నేర్పాడు? ఇంత మూర్ఖత్వం నేర్పాడు, ఇంత అజ్ఞానం నేర్పాడు, ఇంత పరమ నీచమైన కల్చర్ని నేర్పాడు. అర్థమవుతుందని నేను చెప్తుంది మీ అందరికీ. అపవిత్రత నేర్పాడు, సిగ్గు శరం లేకుండా బతికేటట్టు చేశాడు. ఇప్పుడు ఎవరైనా కాపీ కొట్టి పాస్ అయ్యారు అనుకోండి, సపోజ్ అనుకుందాం, ఎగ్జామ్లో కాపీ కొట్టి పాస్ అయ్యారు. ఆ విషయం ఊరోళ్ళందరికీ తెలిస్తే నార్మల్ వ్యక్తి అయితే సిగ్గుపడతాడు, మొహం చాటేసుకుంటాడు, అందరికీ తెలిసిపోయిందని బాధపడతాడు. కానీ లోకంలో వాళ్ళు అలా లేరు. సిగ్గు శరము లేకుండా, సిగ్గు లేని వారై ఉండి అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు గొప్పగా తిరుగుతూ ఉన్నారు. ఇంతకంటే మూర్ఖత్వాన్ని ఇంకా మనం ఏం చెప్పాలి? మీకేమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇది చీకటి ప్రపంచము. ఏమాత్రము మంచితనము, సత్యము, జ్ఞానము, వివేకము, పవిత్రత లేని లోకము తయారైంది ఇక్కడ అపవాది చేత. ఏమన్నది అక్కడ? వారు సిగ్గులేని వారి ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనుడి. ఎవరైతే లస్ట్, కాముకత్వం ఉన్నదో వారిలో దారుణమైన చీకటి ఉన్నదని అర్థము. ఏ సినిమా చూసినా రొమాన్స్, ఏ వీడియో చూసినా రొమాన్స్, ఎక్కడ చూసినా వ్యభిచారము, వ్యభిచారము, వ్యభిచారము. ఇది కేవలము అపవిత్రత, ఇది కేవలము చీకటి ప్రపంచము. అర్థమవుతుందని నేను చెప్పేది? ఇలాంటి చీకటి ప్రపంచంలో నుంచి మనం బయటపడాలని యేసుప్రభువారు సువార్త చెప్పారు. మీది ఈ లైఫ్ కాదు, మీరు ఇక్కడోళ్ళు కాదు, మీరు ఏదైనా తోటలో ఉండాల్సిన వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చారు. ఇది చీకటి ప్రపంచం, గుర్తించండి. మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకెళ్ళడానికి దేవుడు తన కుమారుని పంపాడు. ఇది నిజమండి, మనం అర్థం చేసుకోవాలి. కానీ మధ్యలో వచ్చిన మతం ఏం చేసింది? మళ్ళీ మోసం చేసేసింది. మతం అని చెప్పేసి, భక్తులని చెప్పేసి, ఆరాధనలు అని చెప్పేసి, ప్రేయర్లు అని చెప్పేసి మాయలో పెట్టింది. యేసుప్రభువారి కాలంలో యూదులు ఉన్నారు కదా. యూదులు అంటే ఎవరో తెలుసా? నిజానికి ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళే, కానీ నిజమైన అర్థం ఏంటంటే యోదయ దేశపు పౌరులను యూదులు అంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళని ఏమంటారు? ఇండియాలో ఉన్న వాళ్ళని ఇండియన్స్ అంటారు, అంతే కదా. అమెరికాలో ఉన్నవారిని అమెరికన్స్ అంటారు, చైనాలో ఉన్న వాళ్ళని చైనీస్, అలా ఉంటారు కదా. యోదయలో ఉన్నవారిని ఏమనాలి? యూదులు అనాలి, అంతే, దాని పేరు అంతే.
యేసు ప్రభువారి కాలంలో ఆయన ఏమని పిలిచారు? ఈయన యూదుల రాజు. ఈయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యూదులే. ఎంతమందికి అర్థమైంది? క్రైస్తవులు కాదండి, క్రైస్తవ మతం కాదు. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరూ మోసంలో ఉన్నారు, మాయలో ఉన్నారు. దయచేసి నా మాట వినండి, కావాలంటే లేఖనాలు పరిశీలించుకోండి. బైబిల్లో, తెలుగు బైబిల్లో ఉంది కదా అని నిజం అనుకునేరు. మీరు ఒరిజినల్గా ఈ మాటలు ఎప్పుడు ట్రాన్స్లేట్ చేశారు, ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేశారు, ఏ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు తెలుసుకోవాలి. క్రైస్తవులు లేకపోతే క్రిస్టియన్ అనే వర్డు 15వ శతాబ్దంలో జెనీవా బైబిల్లో మొట్టమొదటిసారిగా మనం చూడవచ్చు. అంతకుముందు దాని పేరు, దాని మీనింగు అది కాదు. ఇది క్రీస్తు గుంపయ్యా ఇది అన్నారు అంతే. అపోస్తల కార్యములో మార్గము అని రాయబడి ఉంటుంది. దాన్ని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఈ క్రైస్తవులు. వాళ్ళు ఏమంటారు? మాది మతం కాదు, మార్గం అంటారు. అక్కడ కూడా పప్పులో కాలేశారు. అక్కడ వాళ్ళు మార్గం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ద వే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాజ్యానికి సంబంధించిన జీవితము అని చెప్తున్నారు అక్కడ అంతే. మరలా ఒరిజినల్గా వెనక్కి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు. తెలుగులో రాసింది కదా, మార్గం అన్నారు కదా, క్రైస్తవుడు అన్నారు కదా అని మీరు నిజం అనుకునేరు. ట్రాన్స్లేషన్లో వచ్చిన మాటలవి 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన మాటలవి. అర్థమవుతుందని చెప్తుంది. యేసు క్రీస్తు పుట్టిన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన మాటలు నువ్వు చదువుకుంటున్నావు. నువ్వు ఒరిజినల్గా వచ్చిన మాటలు చదవట్లేదు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇలాంటి చీకటి ప్రపంచంలో నుంచి మనల్ని ప్రభువారు బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. మాయా ప్రపంచం, మోసపూరితమైన ప్రపంచం, సిగ్గు లేకుండా, క్యారెక్టర్ లేకుండా, మూర్ఖత్వంతో, అపవిత్రతతో భయంకరంగా ఉన్న ఈ లోకంలో నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. మనిషిలాగా జీవించమంటాడండి. నేను ఒక మనిషితో మాట్లాడినప్పుడు మనిషిలాగా మాట్లాడాలి. కానీ ఈ లోకస్తులు ఎలా మాట్లాడతారు చూడండి. అసూయతో మాట్లాడతారు, అహంకారంతో మాట్లాడతారు. మామూలు మాటలు రావండి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడితే అసూయతోనే, లేకపోతే అహంకారంతోనే, లేకపోతే ఈగోతోనే, లేకపోతే హెచ్చులు పోతా మాట్లాడతాం, లేకపోతే చులకం చేసి మాట్లాడతాం. పద్ధతిగా మామూలుగా నువ్వు మనిషివే నేను మనిషినే, ఇద్దరు సమానం అన్నా లెక్క ఉండదు. నువ్వు నాకంటే తక్కువ వాడివి అంతే, నువ్వు ఇట్లానే విను, అట్లా మాట్లాడతారండి. ఎంత దారుణం అండి. మనుషులు ఎప్పుడవుతారండి? మనుషులు అవట్లేదు కదా. చీకటి ప్రపంచంలో ఎలా ఉంటారని చెప్తున్నాను నేను. మనం వెలుగు ప్రపంచంలోకి వస్తే కదా యేసు ప్రభువారు చూపించిన మార్గంలోకి. అక్కడ ఎవ్వరు కుళ్ళుకోరు, ఎవ్వరు అసూయపడరు, ఎవ్వరు హెచ్చుగా మాట్లాడరు, ఎవ్వరు అహంకారంతో మాట్లాడరు, ఎవ్వరు నేనే గ్రేట్ అనరు. అట్లే ఉండదు. ఇతరులను గౌరవిస్తారు. దేవుని రాజ్యం అంటే ఇతరులను గౌరవించటం, మనిషిని మనిషిగా చూడటం. కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారందరూ కూడా మోసంలో ఉన్నారని చెప్తున్నా. ఇంకా ఫైనల్గా 2 వచనాలు ఉన్నాయి. ఇండియాలో ఉంటే ఇండియన్స్, మరి ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యంలో ఉంటే మనం ఏమవుతాం? యూదులం అవుతాం. ఈ కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. ఆత్మ సంబంధంగా యూదులమే అవుతాం మనం. యేసుక్రీస్తు రాజ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ యూదులే అవుతారండి. క్రైస్తవులు లేరు బైబిల్లో, యూదులు ఉన్నారు అంతే. యేసుక్రీస్తుకి సంబంధించిన వాళ్ళని యూదులే అనాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, స్ఫురణలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు ప్రభువారు. జాగ్రత్త గమనించండి ఏమంటున్నాడు ఆ సంఘాన్ని. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. జాగ్రత్త గమనించాలి. నేను తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును. ఆ లైన్ని ఇంటర్ప్రెట్ చేయాలి, చదువు రావాలి బాగా. తాము యూదులమని చెప్పుకుంటున్నారు, వాళ్ళు యూదులు కాదు, సాతాను సమాజం వారంట. యేసుక్రీస్తు సంబంధులు యూదులు, మిగతా వాళ్ళందరూ సాతాను సమాజం వాళ్ళే. వాళ్ళు ఎవరైనా కానీ, మతం వాళ్ళైనా కానీ, నీవు నేను యేసుక్రీస్తు సువార్త ప్రకారం ఆయన రాజ్య పౌరులము. ఆయన రాజ్య పౌరులను ఏమని పిలవచ్చు? యూదులు అని పిలవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఉంటే ఇండియన్స్ ఎలా అంటారో, యేసుక్రీస్తు రాజ్యంలో ఉంటే యూదులు అనాలి. ఎందుకంటే అది నేషనల్ నేమ్ అవుతుంది. ఇండియన్ ఈజ్ అ నేషనల్ నేమ్, జూస్ ఈజ్ అ నేషనల్ నేమ్. ఎందుకంటే ఈయన యూదులకు రాజు. అందరికి అర్థమైందా?
యూదులు కాకుండా యూదులని చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా చాలామంది. ఇది మా బైబిల్, మేము క్రీస్తు వారము, మాది క్రైస్తవ మతము, మేము లెంట్ ఫాలో అవుతాము, మేము క్రిస్మస్ ఫాలో అవుతాము, మేము ఈస్టర్ ఫాలో అవుతాము, మేము ఫలానా ఫలానా పద్ధతులు ఫాలో అవుతాము, బైబిల్లో లేకుండా కూడా ఫాలో అవుతాము అని చెప్పుతున్నారు వీళ్ళు. ఎంత దారుణం! కనీసం జ్ఞానం కూడా లేదా అండి? అర్థం చేసుకోవాలి. ఇంకొక వచనం కూడా ఉందండి, 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. నీవు యూదుడు అయి ఉండి యూదుడిలాగా నడుచుకోకపోతే సాతాను సమాజం వల్ల నీ మధ్యకు రప్పిస్తానంటున్నాడు ప్రభువారు. ఇక్కడ ఉన్న సంఘానికి చెప్తున్నాడు, మనము దేవుని వాక్యానుసారముగా యూదులము. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత ఇశ్రాయేలీలు కాదు. యేసుక్రీస్తు రాజ్యం లోపలికి వచ్చిన వాళ్ళు యూదులు అవుతారు. ఉదాహరణ చెప్తానండి. మనం నార్త్ ఇండియా వెళ్తే కొంతమంది చైనీస్ అక్కడ ఉన్నారు, చైనా నుంచి వచ్చిన వాళ్ళు అండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు చాలామంది, మీరు ఎవరు అని. మా తాతలు ముత్తాతలు చైనీస్ అండి, మేము ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము, మేము ఇండియన్స్మే అని చెప్తున్నారు వాళ్ళు. ఊరుకోండి, మీరు ఇండియన్స్ అండి, మీ మొహాలు చూస్తట్లేవు, మీరు చైనీసే అంటున్నారు వీళ్ళు. ఎంత దారుణం అండి! మా తాతల ముత్తాతల నుంచే వచ్చి ఇండియాలో ఉండి ఇండియన్ పౌరసత్వం తెచ్చుకొని మేము ఇండియన్స్ అయితే మీరు చైనీస్ అంటారేంటి? మీ మొహం చూస్తే తెలియట్లా మీరు చైనీస్ అని? ఎప్పుడు వచ్చారు చైనా నుంచి అని అడుగుతున్నారు. తప్పు కదండి అది? తప్ప కదా నాన్సీ? వాళ్ళు ఎప్పుడో తాతల ముత్తాతలు వచ్చారు ఇక్కడికి, వాళ్ళ కుటుంబాలు ఎప్పటి నుంచి ఉంటే వాళ్ళ మొహాలను బట్టి ఊరుకోండి పోండి మీ చైనా వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఇండియన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. కావాలంటే ఆధార్ కార్డు చూడండి, కావాలంటే ఇదిగో డ్రైవింగ్ లైసెన్స్ చూడండి అంటున్నా వాళ్ళు నమ్మట్లా. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు చెప్పినది? ఏ దేశంలో ఉంటే ఆ దేశ పౌరులు అవుతారు మీరు. ఇప్పుడు నేను యూదుడు అన్నందుకు మీరు కంగారు పడద్దు. నేను యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేల్ కంట్రీలో ప్రవేశించి యూదుడయ్యా. నేనేం అబ్రహాం సంతానం కాదు. ఆ చైనీస్ కూడా ఎప్పుడో వచ్చారు ఇండియాలోకి, ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్. యూ కాంట్ సే దట్ దే ఆర్ చైనీస్ and you cannot ask them to leave my country, you are Chinese. That's wrong. నేను కూడా అంతే, ఇండియాలో పుట్టాను, ఇండియాలో పెరిగాను, కానీ యేసుక్రీస్తు ద్వారా నిజమైన రాజ్య పౌరుణ్ణయ్యా. నేను దేవుని వాక్యానుసారంగా యూదుడిని. మీరు నువ్వెట్లా యూదుడివే, నువ్వేమన్నా అబ్రహాంకు పుట్టావని అడగగాకండి ప్లీజ్. ఆ చైనీస్ని కూడా అడుగుతున్నారు వాళ్ళు, మీరేమైనా ఇండియాలో ఉన్నారా, మీ మొహాలు చూడు మీరు చైనీస్ అని. అట్లా అన్నది తప్పు. జ్ఞానం కావాలి అర్థం చేసుకోవడానికి, వివేకం కావాలి అర్థం చేసుకోవడానికి. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది చూడండి, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించదును. ఆ రోజున కూడా ఉన్నారు నిజంగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకుండానే, నిజంగా యేసు పక్షమున చేరకుండానే మేము యూదులమి, మేము అబ్రహాం సంతానము, యూదులమని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం వాళ్ళని యూదులుగా గుర్తించట్లా. మరి ఎలా గుర్తిస్తుంది? వారిని ఎలా గుర్తించిందండి? ఇక్కడ సాతాను సమాజము వారని గుర్తించింది బైబిల్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజమైన సువార్త. యేసు ప్రభు చెప్పింది. మీరు నేను క్రైస్తవుడవ్వడానికి కాదు పిలువబడింది. అయినా కొంతమంది క్రైస్తవులుగా మారుతున్నారు, ఆ మతంలోకి మార్పు చెందుతున్నారు, దినదినము మారుతున్నారు, చాలామంది ఉన్నారు. కానీ అది ఒరిజినల్ మార్పు కాదు అని నేను ప్రకటిస్తున్నా. ఎందుకని? మీరున్న పొజిషన్కి క్రైస్తవ మతము బాగానే కనపడుద్ది. ఎందుకంటే మీరున్న మతము చాలా దారుణంగా ఉంది కదా. క్రైస్తవ మతం బాగానే ఉంటుంది, కానీ క్రైస్తవ మతం ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు ఈ వాక్యం వింటే మీకు అర్థమైంది. దేవుని వాక్యానుసారం అది కరెక్ట్ కాదు. అది అపవాది చేత తయారు చేయబడి మానవుల్ని దూరం చేయడానికే ఏర్పాటు చేయబడిందన్న సంగతి మీరు గుర్తించగలిగితే నిజమైన సువార్త వింటారు, నిజమైన రక్షణలోకి వస్తారు. మీ అందరికన్నా అర్థమైంది నేను చెప్పింది? సో ఇది నిజమైన సువార్త సమయం సందేశం. అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.